హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మంచు ముత్యం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక చివరి భాగాన్ని ముగింపును వినేద్దామా? ఏమన్నావు? నేను నీకు జీతం ఇవ్వాలా? ఇది పరిహాసమా? పరిహాసం కాదు, నేను నిజంగానే మాట్లాడుతున్నాను. నీకు మతి పోలేదు కదా? అలా కనబడుతున్నానా? కిషోర్ నవ్వాడు. నవ్వింది చాలు. నేను నీకు జీతం ఇవ్వడం ఏమిటి కిషోర్? మనకు పెళ్ళైనా నేను ఇల్లరికం రావటం లేదు. నా సంపాదన అంటూ నాకుండాలి. అలా అయితేనే నర్సింగ్ హోంలో పనిచేస్తాను. నేనంత పరాయిగా కనిపిస్తున్నానా? ఉదయ కళ్ళ నిండా నీళ్లు. నేను నీకు జీతమిచ్చి పెట్టుకోవడం కంటే నువ్వు మరో చోట పనిచేయడమే మేలు. అవసరమైతే తప్ప విమల కిషోర్తో మాట్లాడుతూ కూతురు ఏడుస్తూ చెప్పిన సంగతి విని కిషోర్ని పిలిచి అడిగింది. జీతం కావాలన్నావట, ఎందుకు బాబూ? నా బిడ్డే నీదయ్యాక దానిదంతా నీది కాదా? పరాయి సొమ్మును నేనెలా చూస్తానో ఆడవాళ్ల సొమ్మును నేను అలాగే చూస్తానండి. నాకంటూ ఒక సంపాదన ఉన్నప్పుడే నాకు ఒక వ్యక్తిత్వం, స్వతంత్రం ఉంటాయి. నన్ను అర్థం చేసుకోండి. మీ అమ్మాయికి నచ్చ చెప్పండి. యమునని తెచ్చి ఖాదర్ ఇంట్లో ఉంచావట? అవును. ఇది చాలా అపవాదులకు కారణమవుతుందని ఊహించలేకపోయావా? భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నా నా బిడ్డ సిద్ధంగా లేదు. దయచేసి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నువ్విలా మొండితనం చూపితే ఉదయను వదులుకోవాల్సి వస్తుంది. ఆ మాట తనని చెప్పమనండి. జీవితంలో ముఖం చూపించకుండా వెళ్ళిపోతాను. ఆవేశంగా ఏదో అనబోయి అంతలోనే నిగ్రహించుకుంది విమల. ఇతడు తన బేబీ జీవితంలో ప్రవేశించినప్పటి నుండి ఆమెను ఏడిపిస్తూనే ఉన్నాడు. ఏదో రూపంగా తెగతింపులు చేసుకోవడం ఎంతసేపు? కానీ తన పిచ్చి బేబీ జీవించలేదు. ఈ విషయం బేబీకే విడిచిపెట్టడం మంచిది. ప్రేమ లాంటి సున్నిత విషయాలు ఇద్దరి మధ్యే ఉండాలి. మూడో వ్యక్తి జోక్యంతో బెడిసి కొడతాయి. ఇలా ఆలోచించుకుని ప్రసంగం మార్చింది విమల. నర్సింగ్ హోమ్ గురించి, దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం గురించి మాట్లాడి సంభాషణ ముగించింది. వేరే ఎక్కడో హాస్టల్లో ఉండటం కంటే ఖాదర్ కుటుంబంతో కలిసి ఉండటానికే ఇష్టపడింది యమున. ఖాదర్ తన ఇంట్లోనే విడిగా ఒక చిన్న రూమ్ ఇచ్చాడు. అందులోనే తన చిన్న కాపురం మొదలుపెట్టింది యమున. తిరిగి సంగీత సాధనలో పడింది. డాక్టర్ సాబ్ బిడ్డతో నీకేమో పెండ్లి కాబోతుంది. ఇక్కడేమో యమునమ్మని తెచ్చిపెట్టినావు. ఏమిటి బాబు ఈ విపరీతం? నువ్వు అందరి మగవాళ్ల లాంటి వాడివి కాదన్న నా నమ్మకం వమ్ము చేయవు కదా అని అడగకుండా ఉండలేకపోయాడు ఖాదర్. నీ దగ్గర నేనెప్పుడూ ఏ రహస్యమూ దాచలేదు, ఇప్పుడు దాచను. దాచడం కంటే చెప్పడం వల్లే నాకు ఎక్కువ మేలు కలుగుతుంది. యమున ఎవరో చెప్పాడు కిషోర్. ఈ నాటకం ఎన్నాళ్ళు ఆడతావు కిషోర్ బాబూ? ఎన్నాళ్ళంటే ఏం చెప్పను, నాకే అంతుపట్టడం లేదు. ఇలా చాలా రోజులు జరగడం బాగలేదు. తొందరగా ఈ సమస్య పరిష్కారం చెయ్యి. ఇది నాటకం కాదు, ఆడవాళ్లతో ఆట. నీ జీవితం మీదే దెబ్బతీస్తుంది. యమున సంగీతంలో డిప్లొమా తీసుకోవాలి. ఆమె ఒక మనిషి కావాలి. అంతవరకు నేను ఉదయకు దూరంగానే ఉండదలుచుకున్నాను. నువ్వు బాగా ఆలోచించే మాట్లాడుతున్నావా? సంగీతంలో డిప్లొమా తీసుకోవటంతోనే ఆమె పట్ల నీ బాధ్యత తీరిపోతుందా? డాక్టర్ సాబ్ బిడ్డకి నిజం చెప్పేసి తెగదింపులు చేసుకునైనా చేసుకో, లేదా యమునమ్మకి నిజం చెప్పేసి ఆమెకు మరో పెళ్లి చేసి పంపెయ్యి. అనుకున్నవన్నీ అనుకోగానే చేసేయలేంగా, కొన్నిటికి సమయం రావాలి. కిషోర్ బాబు, మీరెప్పుడు ఇక్కడికి రావద్దు. నా విషయం పట్టించుకోవద్దు. చేతులు జోడించింది యమున. గదిలో అడుగు పెడుతూనే వినపడిన ఈ మాటలకు తెల్లబోయినట్టయ్యాడు కిషోర్. ఏం జరిగింది అడిగాడు అక్కడున్న చెక్కపెట్టె మీద కూర్చుంటూ. ఏం జరిగిందో చెప్పకపోతే మీరిక్కడికి రావటం మానరా? కిషోర్ చిరునవ్వుతో నీకెప్పుడు ఆవేశం ఎక్కువేయమునా అన్నాడు. ఆవేశం కాదిది, నేను ఆలోచించే మాట్లాడుతున్నాను. ఏం జరిగిందో చెప్పమన్నానా? నన్ను ఉదయ తీసుకురమ్మన్నదని ఎందుకు అబద్ధమాడారు? అబద్ధమని ఎవరన్నారు? ఇంకా ఎందుకండి నాటకం? ఈరోజు ఉదయ దగ్గరికి వెళ్ళాను. తను అసలు నాతో మాట్లాడలేదు. నన్ను బయటకు వెళ్ళిపోమని కోటయ్యతో చెప్పించింది.
నన్ను మీరు తీసుకురావడం ఆమెకు అసలు ఇష్టం లేదని కోటయ్య వల్ల తెలిసింది. మీరిప్పటికే నాకు చాలా ఉపకారం చేశారు. ఓ పక్క మీ జీవితం నాశనం అయిపోతున్నా నన్ను ఉద్ధరించడం మానుకోరా? ఆనందగీతం కావలసిన మీ జీవితాల మధ్య నేను ఒక అపశృతినయ్యానని, మీ ఇద్దరి మధ్య అపార్థాలకు కారణమయ్యానని అనుకున్నప్పుడు నాకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనిపిస్తుందండి. కిషోర్ ముఖంలో నవ్వు ఎగిరిపోగా గాంభీర్యం చోటు చేసుకుంది. నేనేం చేసినా నా మనస్సాక్షి చెప్పినట్టు చేస్తాను. ఈ ఉదయ కోసం, యమున కోసం, ప్రపంచం కోసం చేయను. సమాజం అంత కాదనదగిందా? సమాజం కాదనదగింది కాదు, దానికంటే ముందు మనస్సాక్షి కాదనదగినది కాదు. నాకు ధర్మం అనిపించింది చేశాను, చేస్తాను. ఉదయ అపార్థం చేసుకుందంటే, మనసు పాడు చేసుకుందంటే అది ఆమె సంకుచితం అనుకోవాలి. దానికోసం నా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆమె సంకుచిత్వానికి ఆమెను శిక్షించాలనుకుంటున్నారా? నేనెందుకు శిక్షిస్తాను యమున? మీ ప్రవర్తన ఇలాగే ఉంటే శిక్షించడం కాదా? నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే బదులు అపార్థం చేసుకుని సాధించడం సమర్థించదగిందేనా? మీరు చాలా మొండివారైనట్టున్నారే. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఉదయ అపార్థం తొలగించే ప్రయత్నం చేయండి. ఉదయకు నా మీద అలాంటి అభిప్రాయం కలగటం నాకెంతో రంపపు కోతగా ఉంది. అందుకు ఉపాయమే తెలిస్తే తన మనసు ఇంత చిత్రవద ఎందుకు అనుభవిస్తుంది? కాదర్ యమునకు పెళ్లి చేయమని సలహా ఇచ్చాడు. కానీ అదెంత అసంభవం. ఒక్క యముననే మోసగించటం కాదు, ఆమెను పెళ్లాడబోయే అతడిని కూడా మోసగించాలి. ఇప్పటికే తన మనసు అనుభవిస్తున్న చిత్రవద వర్ణనాతీతంగా ఉంది. ఇంకా ఇంకా ఆ మోసాల మధ్య చిక్కుపడితే ఎలా? పూజ కోసం సరస్వతి విగ్రహం, మరికొన్ని వస్తువులు కొనుక్కుని కోటి నుండి వస్తున్న యమున రాజలింగం కంటపడింది. కొత్తూరు నుండి మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎక్కడుంది? విదేశాల నుండి ఆ డాక్టర్ గారు దిగారా? కుతూహలంగా వెంబడించాడు. కొత్తూరు రెండోసారి వెళ్ళినప్పుడు యమున మేనమామ కుంటికుక్క ఆ ఊరి పొలమేరలో అడుగు పెడితే చంపి పాతి పెట్టేస్తానని చెప్పాడు. అతడికి కాలు లేకపోయినా ఊరి వాళ్ల బలముంది. ఈ సిటీ లాంటి ప్రదేశాల్లో ఒకరినొకరు పట్టించుకోరు, కానీ పల్లెల్లో అవసరమైతే ఒకటి కావడానికి క్షణం పట్టదు. చంపి పాతి పెడితే దేవుడు దిగివచ్చినా ఆచూకీ బయటికి వెళ్ళదు. ఆ భయం చేత కొత్తూరు మళ్ళీ వెళ్ళలేదు. ఒక విధంగా యమున మీద ఆశ చంపుకున్నాడు. ఆ రోజు అనుకోకుండా యమున కనిపించి అతడిలో ఆశను తట్టి లేపింది. సందుమలుపు తిరుగుతూ రాజలింగాన్ని చూసి గతుక్కుమంది యమున. పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చిపడి తలుపులు మూసేసింది. ఏమిటమ్మా? కాదర్ అడిగాడు. వాడు రాజలింగం. ఎగిసిపడుతున్న గుండెల మధ్య సొల్లు తిరిగింది మాట. ఏమన్నాడు? కాదర్ కళ్ళు క్షణంలో ఎర్రబడిపోయాయి. ఏమనలేదు, వెంబడించాడు. నువ్వు నీ గదిలోకి వెళ్ళమ్మా. యమునని లోపలికి పంపించి ఖాదర్ తలుపు తెరిచాడు. పక్కింటి ముందు నిలబడి ఆ ఇంటాయన్ని ఏదో అడుగుతున్న రాజలింగం భుజం మీద ఖాదర్ చేయి పడింది. పడుతూనే మణుగు బరువు పడ్డట్టుగా భుజాన్ని నొక్కి పట్టిన అతడి చేతివేళ్లు మండ్రకప్ప కరిచి పట్టుకున్నట్టుగా బిత్తరపోయాడు. ముఖం 60 పడి చాటుతుంటే చెయ్యి 25 బలాన్ని ప్రదర్శిస్తోంది. ఎవరు కావాలి? కరుగ్గా అడిగాడు ఖాదర్. ఈ సందులో మా వసంతాపురం అమ్మాయి కనిపించింది. పేరు యమున. ఏ ఇంట్లో ఉంటోందని అడిగాను. ఏ ఇంట్లో ఉంటే నీకెందుకు? అదేమిటండి, మేము ఒక ఊరి వాళ్ళం, పక్కపక్క ఇంటి వాళ్ళం. ముఖ్యంగా యమున నాకు. ఖాదర్ చెయ్యి విసురుగా రాజలింగం చెంప తాకింది. ఇంకెప్పుడు యమున పేరెత్తకు. ఎత్తావో నీ శవం మూసీ నదిలో తేలుతుంది. బురబురా పొంగిన చెంపను తడుముకుంటూ ఖాదర్ కేసి చురచురా చూశాడు రాజలింగం. ఇప్పుడు నేనేమన్నానని నా మీద చేయి చేసుకున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఖాదర్ చెయ్యి ఈసారి రాజలింగం మెడ మీద పడింది. పడుతూనే 3 ముక్కులు ముక్కాడు రాజలింగం. థు, నువ్వు నిజంగా మనిషివి కానట్టున్నావురా, సైతాన్ కా బచ్చా. ఖాదర్ మళ్ళీ సమీపించేలోగా రాజలింగం కాళ్ళకి బుద్ధి చెప్పాడు. కానీ ఆ తర్వాత అతడి ప్రవర్తన దెబ్బతిన్న పాములాగే తయారైంది. తన కాటు నుండి యమున ఎన్నాళ్ళు తప్పించుకుంటుంది? ఏ కొమ్మ మీద కూర్చుని యమున ఇంత విర్రవీగుతుందో ముందు ఆ కొమ్మ నరకాలి. రాజలింగం ఈ విషయంలో పట్టు విడవని విక్రమార్కుడే అయ్యాడు. యమున కారణంగానే కిషోర్కి ఉదయ్కి మధ్య స్పర్ధలు బయలుదేరాయన్న సంగతి తెలుసుకున్న అతడికి కొత్త బలం వచ్చింది.
ఉదయ్ దగ్గర చేరి యమున గురించి కిషోర్ గురించి ఏవేవో కథలు చెప్పసాగాడు. అగ్నిలో ఆజ్యం పడ్డట్టుగా మండిపోయింది ఉదయ. ఆ రోజు నర్సింగ్ హోంలో పనైపోతూనే, కిషోర్ నీతో మాట్లాడాలి, ఇంటికి వస్తావా? ఇంటికి వద్దులే, పార్కుకి వెళ్దాం అని అడిగింది ఉదయ. వారం రోజుల నుండి తనతో మాటలు మానేసింది ఉదయ. ఈరోజు ఏదో మాట్లాడాలంటుంది. ఏం మాట్లాడినా యమున గురించేగా. పద అన్నాడు కిషోర్. 10 నిమిషాల తర్వాత పార్క్ ముందు ఆగింది కారు. ఈ పార్కులోనే గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు తను ఉదయ. ఆ రోజుల్లో పెంచుకున్న ప్రేమను ఈరోజు తెంపుకోవడానికి తనిక్కడికి తీసుకొచ్చిందా ఉదయ? గుండె చిత్రంగా స్పందిస్తూ ఉంటే ఉదయను అనుసరించాడు కిషోర్. పచ్చికలో కూర్చుని గడ్డి పీకుతూ అడిగింది ఉదయ. నీ పెళ్ళెప్పుడు? కిషోర్ ఉదయనే పరిశీలనగా చూస్తున్నాడు. ఆమెలో రగులుతున్న వేదన, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలన్న పట్టుదలగా కనిపిస్తున్నాయి ఆ ముఖంలో. మాట్లాడవేం? కొన్ని నిజాలు భరించలేనంత చేదుగా ఉంటాయి. అలాంటప్పుడు వాటిని వెలికిలాగే ప్రయత్నం మానుకోవాలి ఉదయ. అర్థమయ్యేట్టు చెప్పు. చెప్పడానికేముంది? యమునికి నాకు మధ్య నువ్వు ఊహించేది లేదు. అలాంటప్పుడు మా పరిచయం పెళ్లిదాకా వెళ్ళదు. అంత మాత్రం నీకు హామీ ఇవ్వగలను. నీ హామీని నమ్ముకుని నా బ్రతుకుని నీ చేతిలో పెట్టమంటావా? నన్ను మర్చిపోగలిగితే నువ్వు మరొకరిని పెళ్లి చేసుకో. ఏమిటి? నేను మరొకరిని పెళ్లి చేసుకోవాలా? ఈ సలహా ఇచ్చేది నువ్వేనా? ఉదయ కళ్ళు విభ్రాంతితో విశాలమయ్యాయి. ఒక అసహాయురాలికి అండగా నిలబడితే ఇంత అపార్థం చేసుకున్నావే. నాది అపార్థమేనా? మీరిద్దరూ కలిసి సినిమాలకి షికార్లకి వెళ్ళటం అబద్ధమా? నువ్వు వేరే ఇల్లు తీసుకోవడానికి, నా దగ్గర జీతం తీసుకోవడానికి యమునతో నీకున్న సంబంధం కారణం కాదు? నీకు ఈ విషయం ఎవరు పోశారో కానీ నేనెప్పుడూ యమునతో షికార్లు కొట్టలేదు. అయితే నా అనుమానం అబద్ధమని ఎందుకు రుజువు చేయవు? ఇలా బెల్లం కొట్టిన రాయిలా ఎందుకు ఉండిపోతున్నావు? ఏం చేస్తే నీ అనుమానం తీరుతుంది? నీ మనసులో నాకు తప్ప ఇంకెవ్వరికీ చోటు లేదని, ఉండదని ఒట్టేసి చెప్పు. కిషోర్ నిస్సంకోచంగా ఉదయ్ చేతిలో చేయి వేశాడు. నా మనసులో నీకిచ్చిన చోటు ఎవ్వరికీ చెందదు. కానీ ఏ కారణం చేతైనా నేను నీ దగ్గరికి రాలేకపోతే నీ జీవితం పాడు చేసుకోనని నాకు మాటివ్వు. నాకు నువ్వు చాలాసార్లు అర్థం కాలేదు, ఇప్పుడు అంతే. ఉదయ ఒక నిట్టూర్పు విడిచింది. ఏ కారణం చేతైనా నువ్వు నాకు దూరంగా ఉండిపోవడమే జరిగితే ఈ ఉదయ భూమి మీద మిగలదని నువ్వు గుర్తుంచుకో. వణికిపోతూ లేచింది. కిషోర్ మనసంతా అస్తవ్యస్తమైపోయింది. తన ముందున్నది నిజంగా భయంకరమైన సమస్య. ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో తనకి ఉపాయం తట్టట్లేదు. నిజం చెప్పి ఉదయను చంపుకోలేడు, అలాగని యమునను అన్యాయం చేయలేడు. ఈ మధ్య యమునని చూసి చాలా రోజులైంది. ఒకసారి చూసి రావాలని బయలుదేరాడు కిషోర్. రాజలింగం మళ్ళీ నన్ను చూశాడు. నేనున్న ఇల్లు గుర్తుపెట్టుకున్నాడు. నాకు భయంగా ఉంది అంది యమున చాలా దిగులు పడిపోయి. భయం ఎందుకు? అతడేం చేస్తాడు? ఇదివరకు ఏం చేశాడో అదే. వాడేం చేయలేడు. అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు. యమున టీ తయారు చేసి ఇచ్చింది. మీరిక్కడే భోజనం చేయండి, వంట చేస్తాను అంది. ఎందుకు? ఒకరోజు నా చేతి వంట తినకూడదా? ఎందుకు కూడదు? నన్ను ఇన్ని విధాలుగా ఆదుకుంటున్న మీకు భోజనం పెట్టడం వల్ల నేనెంత ఆనందపడతానో తెలుసా? ఈ సమాజ భయమే లేకుంటే మిమ్మల్ని ఆ నౌకర్లు చేసే వంట తిననిచ్చేదాన్నా? రోజు నేనే మీకు వంట చేసి పెట్టి మీ రుణం తీర్చుకునేదాన్ని. మీరలా కాసేపు నడుం వాల్చండి, వంట చేసేస్తాను. గంటలో వంట కానిచ్చింది యమున. చాప మీద చుట్టి పెట్టిన పక్క మీద అడ్డం వరిగి యమున చెప్పే కబుర్లు వింటూ అక్కడున్న సంగీత సుధా పుస్తకం తీసుకుని తిప్పేసాగాడు. పుస్తకంలో నుంచి ఫోటో ఒకటి జారిపడింది. ఆ ఫోటో తనదిగా గుర్తించిన కిషోర్ ముఖంలో భావాలు చిత్రంగా మారిపోయాయి. యమున దగ్గరికి ఫోటో ఎలా వచ్చింది? ఇది తన స్కూల్ ఫైనల్ పరీక్ష కోసం ఇంటి నుండి పారిపోకముందు తీయించుకున్నది. ఈ ఫోటో ఎవరిది యమున? యమున కొంచెం సిగ్గుపడి, మా వారిదది. నేను మా అత్తగారింట్లో 2 నెలలు కాపురం చేశానే,
అప్పుడు నాతో తెచ్చుకున్నాను. మీ వారిని ఎప్పుడైనా చూడగలననుకుంటున్నావా? చెప్పు యమునా. నాకంత అదృష్టమా? నాది చాలా దురదృష్టకర జన్మ. అలా ఎందుకు అనుకోవాలి? ఎన్నటికీ చీకటే ఉండదు, వెన్నెలా వస్తుంది. మీ మంచి మనసు పలికించే ఈ మాట యథార్థమే అయితే మీ నోట్లో కిలో పంచదార పోస్తాను. నా నోట్లో అంత పంచదార పట్టదే. కిషోర్ నవ్వాడు. అందమైన ఊహల తాలూకు ఛాయలేవో కదులుతూ ఆమె వదనాన్ని రాగరంజితము, సౌందర్యభరితము చేశాయి. కిషోర్ తదేకంగా యమున ముఖంలోకి చూడసాగాడు. యమున భోజనం వడ్డిస్తూ, లేవండి అంది. ఆమె కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే ఏదో తృప్తి, ప్రశాంతి కిషోర్ హృదయాన్ని చుట్టివేయసాగింది. స్త్రీ స్వర్గం చూపుతుంది, నరకం చూపుతుంది అంటారు. అది నిజం. ఉదయ మితిమీరిన ప్రేమతో తనకి నరకం చూపుతుంటే కృతజ్ఞతతో యమున స్వర్గం చూపుతుంది. జీవితం ఇలాంటి స్త్రీ సాన్నిధ్యంలో గడిచిపోతే ఎంత బాగుంటుంది అనిపించేలా. చేయి కడుక్కున్నాడు కిషోర్. యమున వక్కపొడి ఇచ్చింది. వస్తాను యమున, జీవితంలో మర్చిపోలేని భోజనం పెట్టావు. యమున ఏదో అనేలోగా ఉదయ సుడిగాలిలా ప్రవేశించింది. భేష్, పబ్లిక్గా కాపురం పెట్టారన్నమాట. ఇంత గ్రంథం దేనితో నడుపుతూ ఒట్టు పెట్టుకోవడానికి కూడా వెనుతీయని నీ గుండె దిబ్బరాన్ని మెచ్చుకోవాల్సిందే. ఉదయ అనుకోని రాకకు కిషోర్ ముందు తెల్లబోయినా తర్వాత నిబ్బరాన్ని తెచ్చుకున్నాడు. ఉదయ, ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు, ఇక ముందు చెప్పలేను మొండిగా జవాబిచ్చాడు. అంటే అంటే నువ్వన్నమాట కసికొద్దీ నిజం చేస్తానేమో. కిషోర్ నోటి నుండి ఇలాంటి జవాబు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు యమున. షాక్ కొట్టినంత పనైంది. నువ్వు ఎంత మారిపోయావు! దీనికంతా కారణం ఈ విశ్వాసహీనురాలు కదూ. ఉదయకి దుఃఖంతో గొంతు వణుకుతూ ఉంటే కళ్ళు నీళ్లతో మెరవసాగాయి. యమున ఉదయ దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు వేసి శాంతస్వరంతో అంది. ఇలా నా కళ్ళలోకి చూడు ఉదయ. నేను నీకింత ద్రోహం చేయగలను అనుకుంటున్నావా? అవసరమైతే నీ ఆనందం కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అలాంటిది నీ కిషోర్ని నేను అపహరిస్తానా? అతడొక అన్నతో సమానం నాకు. యమునా! ఆ గర్జన కిషోర్ పెదవి కవతలే ఆగిపోయింది. యమున కళ్ళలో కనిపిస్తున్న స్వచ్ఛత ఉత్త నటనగా తోచింది ఉదయకు. ఉవ్వెత్తున కోపం వచ్చేసింది. ఆ చెంప ఈ చెంప పెడి పెడీమని వాయించింది. అమృతం పంచి ఇచ్చాను నీకు, ప్రతిఫలంగా విషం కుమ్మరించావు నా జీవితంలో. నిన్నేం చేసినా పాపం లేదు. అన్నయ్య, నువ్వైనా చెప్పు, ఉదయకి కలిగిన ఈ అపార్థాన్ని పోగొట్టు. లేకపోతే నీ కళ్ళ ముందే నా తల పగలగొట్టుకు చస్తాను. యమున కిషోర్ పాదాలు పట్టుకుంది. ఇంకెప్పుడు కూడా నువ్వు నన్ను అలా పిలవకు యమున. మెల్లగా ఈ మాట అనేసి అక్కడి నుండి కదిలాడు కిషోర్. కిషోర్ జవాబు యమునని అయోమయంలో పడేస్తే ఉదయని పాతాళంలోకి తోసింది. ఆమె ముఖం రక్తహీనంగా పాలిపోయింది. యమున రుద్ధంగా అంది. ఉదయ, ఆయన మనసులో ఏముందో నాకు తెలీదు. నాకు మాత్రం కలలో కూడా అలాంటి ఊహ కలగదు. నాకు గుర్తుండేది ఒక్కటే, నాకు ఆయన ఆశ్రయమిచ్చిన దేవుడు, గొప్ప మనసున్నవాడు. దేవుడు తర్వాత నేను స్మరించుకునే రూపం ఆయనదే. నన్ను నమ్ము ఉదయ. నువ్వు ఏ పాపము తెలియని దానివైతే, కిషోర్ మీద నీకు ఏ ఆశలు లేకపోతే నువ్వొక పని చెయ్యి. చెప్పు, చేస్తాను. చేస్తావు కదూ? తప్పకుండా. ఇక్కడి నుండి వెళ్ళిపో. ఎవ్వరితో చెప్పకుండా, ఎవ్వరికీ తెలియకుండా. బ్రతికుండగా కిషోర్ కంటపడనని ప్రమాణం చేసిపో. తప్పకుండా. నా మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను బ్రతికుండగా కిషోర్ బాబు కంటపడనని నీకు మాటిస్తున్నాను. మరునాడు ఉదయమే యమున వెళ్ళిపోయిందన్న వార్త ఖాదర్ వల్ల అంది ప్రాణం లేనట్టుగా అయ్యాడు కిషోర్. ఎక్కడికి వెళ్ళింది? ఏమో, ఈ చీటీ మాత్రం ఉంది ఇంట్లో. ఎక్కడి వస్తువులు అక్కడ వదిలిపెట్టి వెళ్ళింది. ఖాదర్ ఇచ్చిన చీటీ చదువుకున్నాడు కిషోర్. నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతకొద్దు, అంతే ఉంది అందులో. ఉదయ్ చేసిన అవమానానికి మనసు విరిగి ఆత్మహత్యకి పాల్పడలేదు కదా యమున. తను వచ్చేశాక ఉదయ ఇంకేం మాటలందో. ఉదయ్ మీద ఎప్పుడూ రానంత కోపం వచ్చింది కిషోర్కు.
ఎంత చదువుకున్నా స్త్రీ తన సహజ ప్రవృత్తికి దాసురాలవుతుందా? ఇంత చదువుకున్న ఉదయ్కి సంకుచితం ఏమిటి? ఆ వేడిలోనే ఉదయ్ దగ్గరికి వెళ్ళాడు. నిన్న యమునని ఏమన్నావు నేనొచ్చేశాక? ముందు నాకిది చెప్పు. మీ మధ్య ఏమీ లేనప్పుడు ఆమెను ఏమంటే నీకెందుకు? మధ్య ఏదో లేకుండా ఎలా పోతుంది? ఉన్నందుకే ఈ బాధ. ఏమీ లేదన్నావే? నువ్వు అనుకునేది మాత్రం లేదన్నాను. ఉన్నదేది? అన్నా చెల్లెళ్ళ అనురాగమా? వ్యంగ్యంగా అడిగింది. భార్య, అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్య ఏ మగాడికైనా ఎప్పటికైనా చెల్లెలవుతుందా? ఉదయ నిలువు కళ్ళు వేసుకుని అతడికేసి చూడసాగింది. యమునకి చాలా చిన్నప్పుడే పెళ్ళయిందని, ఆ భర్త ఇంటి నుండి పారిపోయాడని తెలుసు కదూ. పారిపోయిన ఆ భర్త ఎవరో కాదు, నీ కళ్ళెదుట ఉన్న ఈ నందకిషోరే. ఈ సంగతి యమునకి తెలుసా? క్షీణస్వరంతో ప్రశ్నించింది. తెలిస్తే తనకిన్ని కష్టాలెందుకు, ఇన్ని అవమానాలెందుకు? నువ్వింతకాలం 2 అమ్మాయిలతో ఆడుకున్నావన్నమాట. నువ్వింత మోసగాడివనుకోలేదు. హిస్టీరియా వచ్చిన దానిలా వడికిపోతోంది ఉదయ. మోసం చేశాను నిజమే, కానీ ఆ మోసం వెనుక మీ నాన్నకిచ్చిన వాగ్దానం ఉంది తెలుసా? వాగ్దానమా? ఏమిటది? నా కూతురుని అన్యాయం చేయకు అంటూ ఆయన కడసారి కోరిక కోరాడు. ఆనాటి సంఘటన, దాని పూర్వాపరాలు చెప్పాడు. చివరికి అన్నాడు, నా మనసులో నీకిచ్చిన చోటు యమునకివ్వలేను, కానీ భర్తగా ఆమె కష్టనిష్ఠూరాలు నావి కావా? ఏ కాస్త మనసున్నవాడైనా ఈ పరిస్థితిలో ఆమెను అలక్ష్యం చేయగలడా? చెప్పు ఉదయ. మనసున్న మనిషిగా మీ ఇద్దరి మధ్య నేను పడిన చిత్రవద నీకెప్పటికైనా అర్థమైందా? అపరాధిలా ఉదయ కళ్ళు నేలకి వాలిపోయాయి. ప్రేమతో, స్వార్థంతో, సంస్కారరహితంగా ప్రవర్తించింది. యమునని చాలా నీచంగా అవమానించింది. రాజలింగం చెప్పుడు మాటలకు చెవివాల్చింది. మీరెందుకు చింతిస్తారు? మీ దారి నుండి ఆమెను తొలగించటం చిటికెలో పని అని రాజలింగం అంటే తను మౌనంతో అతడిని ప్రోత్సాహపరిచింది. తలుచుకున్న కొద్దీ తన నేరం కొండంతై కనిపించింది. కిషోర్, నేను నీకు చాలా ద్రోహం చేశాను. యమునని నేనే వెళ్ళగొట్టాను అంది కన్నీళ్లతో. నువ్వే వెళ్ళగొట్టావా? కిషోర్ నమ్మలేనట్టుగా చూశాడు. తనకి నీ మీద ఏ ఆశలు లేని మాట నిజమే అయితే వెళ్ళిపోమ్మని చెప్పాను. బ్రతికుండగా కళ్ళబడనని తన మాంగళ్యం మీద ప్రమాణం చేసింది యమున. మాంగళ్యం మీద ప్రమాణం చేసిందా? పాతాళంలోకి కృంగిపోతున్న వాడిలా అడిగాడు. ఉదయ తల ఊపింది. కిషోర్ ఆ షాక్ నుండి తేరుకుని అవసరం అనుకున్న వాళ్లకు యమున గురించి ఫోన్ చేశాడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. సిటీ మొత్తం యమున కోసం గాలింపు ప్రారంభించాడు. ఉదయకి ఉదయం నుండి స్నానభోజనాలు లేవు. 1000 లంకణాలు తీసిన మనిషిలా నిస్త్రాణగా మంచం మీద పడింది. గంటకి కిషోర్ ఫోన్ చేసి చెప్తున్నాడు యమున జాడ తెలియలేదని. విమల బంధువులింట్లో పెళ్లికి వెళ్ళింది. ఉదయ అవస్థ గమనించేందుకు ఎవరూ లేరు ఇంట్లో. సాయంత్రం 6 గంటలైంది. కిషోర్ మళ్ళీ ఫోన్ చేశాడు యమున కనిపించలేదని. ఉదయం నుండి అతడు పడుతున్న ఆందోళన, పొందిన అలసట ఆ కంఠంలో ప్రతిధ్వనించి ఉదయను మరింత కృంగిపోయేలా చేశాయి. తిరిగి తన పక్క మీద పడుకుంది ఉదయ. యమున కనిపించకపోతే? ఊహించుకోవడానికే భయం వేసింది. గదిలో ఎవరివో అడుగుల సవడి వినిపించి కళ్ళు తెరిచింది ఉదయ. యమునా? ఉదయ, నాకీ ఒక్క రాత్రి ఆశ్రయం ఇచ్చావంటే ఉదయం వెళ్ళిపోతాను. ఆమె స్వరం చాలా నీరసంగా ఉంది. ముఖం బాగా వాడిపోయింది. ఉదయ్కి ప్రాణం లేచొచ్చినట్లయింది. పొద్దుటి నుండి ఎక్కడున్నావు యమునా? రాజలింగం నుండి తప్పించుకు తిరగడంతో సరిపోయింది. రేపు నీ కారులో ఈ ఊరు దాటించావంటే ఇంకెప్పుడూ నీ కళ్ళపడను, నిన్ను వేధించను. ఈ ఒక్క రాత్రి ఈ దౌర్భాగ్యురాల్ని భరించు. యమున చేతులు జోడించి మరీ ప్రార్థించింది. ముందు స్నానం చేసిరా, భోజనం చేశాక మాట్లాడుకుందాం. యమునకి తన బట్టలిచ్చి స్నానానికి పంపించి కిషోర్కి ఫోన్ చేసింది యమున వచ్చిందని. అంతలో పాపం పండినట్లుగా వచ్చాడు రాజలింగం. ఇటు యమున గాని వచ్చిందా? లేదే. చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. చూస్తాను ఎన్నాళ్ళు తప్పించుకుంటుందో. రాజలింగం వెళ్ళబోయాడు. కొంచెం ఆగు, నీతో పని ఉంది.
రాజలింగాన్ని కూర్చోబెట్టి ఎవరికో ఫోన్ చేసి వచ్చింది ఉదయ. 10 నిమిషాలు మించకుండానే వచ్చాడు ఉదయకు సుపరిచితుడైన ఎస్ఐ 2 కానిస్టేబుల్స్తో. 5 నిమిషాలు ఒంటరిగా ఎస్ఐతో మాట్లాడింది ఉదయ. ఎస్ఐ తలూపి రాజలింగం దగ్గరికి వచ్చాడు. పదా స్టేషన్కి. నాకేం పని? నీకు లేదు, నీతో పని మాకుంది. కానిస్టేబుల్ కర్రతో రాజలింగం వీపును పొడిచాడు. ఉదయ తన మీద దొంగతనం కేసు బనాయించిందని తెలిసి కొయ్యబారిపోయాడు రాజలింగం. కిషోర్ వచ్చాడు. ఏది యమునా? నా గదిలో ఉంది, కూర్చో కిషోర్, స్నానం చేసి వస్తాను. ఉదయ స్నానం చేసి వస్తూనే భోజనం ఏర్పాటు చేయసాగింది. 3 ప్లేట్లలో ఉదయ వడ్డిస్తుంటే 3వ ప్లేట్ ఎవరికని అడిగింది యమున. కిషోర్కి. యమున చప్పున లేవబోయింది. ఉదయ చేయి పట్టి కూర్చోబెట్టింది. పర్వాలేదు, కూర్చో యమున. పొద్దుటి నుంచి అతడు నీకోసం తిరగని చోటు లేదు. నాతో ఒట్టు పెట్టించుకుని నువ్వు చేస్తున్న పని ఏమిటి ఉదయ? కోపంగా అడిగింది. ఒట్టు తీసి గట్టును పెట్టాను. కూర్చో. కూర్చోమంటుంటే అదిగో కిషోర్ నిన్ను చూడనే చూశాడు. వాష్ బేసిన్ వద్ద చేతులు కడుక్కుని తుండుకు చేతులు తుడుచుకుంటూ వస్తున్నాడు కిషోర్. యమునకు తప్పించుకునే అవకాశమే దొరకలేదు. చిచ్చి, ఏం పని చేశావు ఉదయ? ఇన్నాళ్ళకి నా అజ్ఞానం విడిపోయి ఒక మంచి పని చేయబోతున్నాను. ఏమిటా మంచి పని? యమునకి ఇంకా కోపం తగ్గలేదు. కిషోర్ చెప్తాడు. ఓరగా కిషోర్ కేసి చూసింది ఉదయ. అతడిలో తను ఆశించిన ఉత్సాహం కనిపించలేదు. పైగా చిక్కు సమస్యలో చిక్కుపడిన మనిషిలా కనిపించాడు. యమున మౌనంగా భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయింది. యమునకి చెప్పాలా ఆ సంగతి? నేను చెప్పడం కంటే నువ్వు చెప్పడం వల్లే ఆమె సంతోషపడుతుంది. ఆ క్షణంలో ఆమె ముఖంలో వెలిగే ఆనందం చూడవలసిన వాడివి నువ్వు. ఉదయా ప్రశ్నార్థకంగా చూసింది. మన మధ్య అల్లుకున్న ప్రేమ సంగతి ఏమిటి? నువ్వు కానీ నేను కానీ మర్చిపోగలమా? ఉదయ కళ్ళలో చప్పున నీళ్లు తిరిగాయి. నీ సంగతేమో నాకు తెలీదు కిషోర్, నేను మాత్రం మర్చిపోలేను. ఆ 14 ఏళ్ల వయసులో నీ మీద బెంగతో పేషెంట్గా మారితే నిన్ను నాకు తెచ్చివ్వడానికి అప్పుడు నాన్నున్నాడు. ఇప్పుడెవరున్నారు నాకు? అయినా ఇప్పుడు నువ్వు యమున భర్తవి. చాలాసేపు స్తబ్దంగా కూర్చుండిపోయాడు కిషోర్. ఆ తర్వాత లేచి యమున గది వైపు నడిచాడు. ఇన్నాళ్ళు దాచిన ఈ రహస్యం ఇప్పుడు ఎలా చెప్పాలి? యమున ఈ నిజాన్ని ఎలా స్వీకరిస్తుంది? యమున గది చాలా నిశ్శబ్దంగా ఉంది. యమున నిద్రపోతున్నదో మెలకువతో ఉన్నదో కానీ మంచం మీద నిశ్చలంగా పడుకుని ఉంది. పాల గ్లాసు పళ్ళు ఉన్న ట్రే తెచ్చి స్టూల్ మీద ఉంచి గదిలోకి నిష్క్రమిస్తూ తలుపులు చేరవేసింది ఉదయ. అంత విషాదంలోనూ నవ్వొచ్చింది కిషోర్కు. అగ్నిగుండంలో వేగిపోతున్న మనుషులకు శోభనం ఏర్పాటా? దీనికి ఉదయ పెద్ద రిహం వహించడమా? యమున. కలత ఊహల మధ్య కళ్ళు వాల్చిన యమున ఉలిక్కిపడింది. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? లేచి వెళ్ళపోయింది. ఆగు యమున, నీతో మాట్లాడాలి. కిషోర్ ఆమె జబ్బ పట్టుకున్నాడు. గది తలుపులు మూసి ఉండటం, అతడు తనని పట్టుకోవడం చూసి కొయ్యబారినట్టుగా నిలబడిపోయింది. మీలో ఇంత దుర్బుద్ధి ఉందని నాకు తెలీదు అంది కంపరంగా కంపిత స్వరంతో. నేను మీ కళ్ళబడనని నా మాంగళ్యం మీద ప్రమాణం చేశాను. మీరు చేస్తున్నది ఏమిటిప్పుడు? ఆ మాంగళ్యం కట్టినవాడు ఉన్నాడో లేడో, వాడి మీద నీకింత భక్తి ఎందుకు? కిషోర్ బాబు, యమున అరిచింది. నన్ను ఆదుకున్నారు నిజమే, అలాగని నన్ను అవమానించే అధికారం మీకు లేదు. నేనెవరో తెలిస్తే నీ మీద నాకు ఎటువంటి అధికారాలైనా ఉన్నాయని ఒప్పుకుంటావు. తెలుసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. ఇప్పటికి తెలిసింది జీవితానికి సరిపడినంత అనుభవం నేర్పింది. మీరు నటించే సంస్కారం వెనుక ఇంత సంకుచితం, స్వార్థం ఉన్నాయనుకోలేదు. పతివ్రతవి, పతినింద చేస్తున్నావు, తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుందేమో. ఏమిటి మీరు మాట్లాడేది? ఆ మాంగళ్యం నీ 8వ ఏట నీ మెడలో కట్టిన వాడిని, నీ భర్తని. ఈ పేరుతో నన్ను లొంగదీసుకోవాలనుకుంటున్నారా? యమున కళ్ళు నిప్పులు చెరిగాయి. అతడు ఇన్నాళ్ళు చూపిన సహృదయత అంతా ఒక స్వార్థం ముసుగు వేసుకుని చేసిందిగా కనిపించసాగింది. నీకీరోజు యథార్థం చెప్పడానికి వచ్చాను యమున. ఆవేశం అదుపులోకి తెచ్చుకుని విను.
ఉదయ ప్రేమించిన అబ్బాయిగా, ఆమె కాబోయే భర్తగా మాత్రమే తెలుసు నీకు. కిషోర్ నిలబడే మొదలుపెట్టాడు. నేను వసంతాపురం వచ్చిన రోజు నువ్వు, రాజలింగం ఆ పెరటిగోడ దగ్గర చేరి మాట్లాడుకోవడం జరగకపోతే నీ జీవితం అప్పుడే మరో మలుపు తిరిగేది. నిన్ను అపార్థం చేసుకుని నేనెవరో చెప్పకుండానే వచ్చేశాను. దానివల్ల తెగిపోయిందనుకున్న సమస్య తెగిపోకుండా మరింత చిక్కుగా తయారై నా ముందు నిలిచింది. కిషోర్ చెప్పిన కథంతా ఊపిరి బిగపట్టుకుని విన్నది యమున. ఇప్పుడు మీ నిర్ణయం ఏమిటి? చివరికి అడిగింది. పాలు పళ్ళు ఉన్న స్టూల్ వంక చూపాడు. ఈ పని ఎవరు చేశారో తెలుసా? ఉదయ. యమున ముఖం అసహ్యంతో జేవురించిపోయింది. స్టూల్ మీదున్న ట్రే విసురుగా తోసేసింది. చిచ్చి, సిగ్గు లేకపోతే సరి. ఎవరికి? దేనికి? ఇంకెవరికి? మీకు. ధర్మవిరుద్ధంగా నేను ప్రవర్తించిందేమైనా ఉందా? ఏమిటి మీరు అనుకుంటున్న ధర్మం? అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యకు అన్యాయం చేయకపోవటం, ఆమెతోనే జీవితాన్ని పంచుకోవాలనుకోవటం. దీనివల్ల అంతా ధర్మమే జరుగుతోందా? జరగకపోవచ్చు. అది అంత తేలిగ్గా తీసేయాల్సిందా? అవతల ఒక ప్రేమ హృదయం చిత్రవద పొందుతుంటే మన కాపురం సుఖంగా సాగుతుందంటారా? అసలు మీ హృదయంలో ఉదయకిచ్చిన స్థానం నాకు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేను. అలాంటప్పుడు మీరు నాతో చేసే కాపురం ధర్మబద్ధమే అవుతుందంటారా? ప్రశ్నలు చాలించి పరిష్కారం చెప్పు యమున. నువ్వు చెప్పినట్లు నేను నడుచుకుంటాను. వెళ్ళండి, ఉదయ్ దగ్గరికే వెళ్ళండి. ఆమె అటు, మీరు ఇటు తీరని విరహం పాలు కావడం కంటే మీరు ఒకటి కావడం మంచిది. అది అంత తేలికైన సంగతా? ఎందుకు కాదు? మరి నువ్వు? నా అత్తగారింట్లో నాకింత చోటిప్పించండి చాలు. వాళ్ళు బ్రతికున్నన్నాళ్ళు వాళ్ళకి సేవ చేసుకుంటాను. పోయాక ఆ ఇల్లు చూసుకుంటూ ఉంటాను. నాకు ఈ మాత్రం ఆశ్రయం కలిగించలేరా? ఒంటరితనం, తనకెవరూ లేరన్న భావన కుంగతీసినట్టుగా మనిషిని మరేదీ కృంగతీయదేమో. తను కోరగానే ఏదైనా తెచ్చి ఇచ్చే తండ్రి ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయాడు. అమ్మకి తన మనసు గ్రహించే ఓపిక లేదు. తన కోసం ప్రాణమైనా ఇవ్వగల కిషోర్ ధర్మబద్ధుడై భార్యను చేరాడు. అతడు చేరలేదు, తనే చేర్చింది. ఇకపై తనకు అతడొక స్నేహితుడు తప్ప ఇంకేమీ కాదు. భవిష్యత్తు అంధకారంగా ఎడారిలా కనిపించింది ఉదయకు. గుడిసె చూరిలో పడిన నిప్పులా గుండెలో సన్నటి నొప్పి బయలుదేరి శరీరమంతా పాకసాగింది. మందు కోసం లేవబోయి మళ్ళీ కూర్చుండిపోయింది. ఈ నొప్పి ఎక్కువై తను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవాలి. అప్పుడే తనకు శాంతి. నొప్పితో గిలగిలాడిపోతూ కూడా ఉదయ లేవడానికి ప్రయత్నించలేదు. పెదవులు బిగించి కూర్చుంది. ఊపిరందడం చాలా కష్టంగా తయారైంది. ఒళ్ళంతా చెమట పట్టేసింది. మూలుగు గొంతు లోపలే అణిచివేసుకోసాగింది. ఎవరికైనా తన పరిస్థితి తెలిసిపోతే తను త్వరగా ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవడానికి ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడే వినిపించింది ఉదయ అన్న కిషోర్ పిలుపు. ఉదయ భయంగా చూసిందతడికేసి. దొంగతనం చేసి పారిపోతూ పట్టుబడిపోయినట్టుగా ఇంకొంచెం ఆలస్యంగా రాకూడదు అనుకుంది. అలా ఉన్నావేం? చచ్చిపోవడానికి ఏమైనా తినలేదు కదా? భయంతో తనను సమీపిస్తున్న కిషోర్ని వారించింది. కిషోర్, ఆగు అక్కడే, నా దగ్గరికి రాకు అరిచింది. నీ ముఖం ఏం చేశావు? ఏం తిన్నావో? ఒళ్ళోకి తీసుకున్నాడు ఉదయను. ఏం తినలేదు. నిజం చెప్పు ఉదయ. గుండెల్లో నొప్పి. ఉదయ కళ్ళు వాలిపోయాయి. కిషోర్ కళ్ళ ముందు చీకట్లు వ్యాపించాయి. ఎన్నో అవాంతరాలు దాటుకుని ఉదయను చేరుకోవాలని వస్తే ఉదయ చచ్చిపోతుందన్న వాస్తవం తన ముందు నిలవకముందే తను వెళ్ళిపోవాలి. కిషోర్ మందులుండే బీరువా సమీపించాడు. క్షణాల మీద ప్రాణాలు తీసే విషం కోసం వెతకసాగాడు. ఆ వెతకడంలోని ఉన్మాదం తనకి అవసరం లేని సీసాల్ని చిందరవందర చేసేస్తుంది. కిందికి దొర్లి భళ్ళున పగులుతున్నాయి సీసాలు. అక్కడికి వచ్చిన యమున కింద పడి ఉన్న ఉదయను, సీసాలను చిందరవందర చేస్తోన్న కిషోర్ని చూసి ఏం జరిగింది అని అడిగింది. యమున, వచ్చావా? నేను ఉదయను కలుసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. మా ఇద్దరి శవాల్ని ఒక్క చితి మీద కాల్పించు. మా 2 సమాధులు పక్కపక్కనే కట్టించు. యమున ఉదయను సమీపించి ఆమె పరిస్థితి గమనించింది. మీకు పిచ్చి పట్టిందా? ఉదయ బతికే ఉంది, స్పృహ లేదు. రండి, త్వరగా మందివ్వండి.
గంట తర్వాత స్పృహ వచ్చిన ఉదయ యమున నిర్ణయం తెలిసి ఆవేశంగా అరిచింది. త్యాగం ఒక్క యమునే చేయగలదా? నేను చేయగలను కిషోర్. ఒక వివాహితుడిని భర్తను చేసుకునే కుసంస్కారిని కాదు నేను. ఇద్దరు గొప్ప త్యాగమూర్తులు, ఇద్దరూ త్యాగం చేసేశారు నన్ను. చివరికి ఒక్కడనే చేశారన్నమాట. కిషోర్ మనసిప్పుడు దూది పింజలా తేలికగా ఉంది. ఇప్పుడు తనలో ఏ రహస్యమూ లేదు. సమస్య ఇప్పుడు తనొక్కడినే ఉక్కిరిబిక్కిరి చేయటం లేదు. నేనతడికి భార్యను అయితే అవ్వచ్చు కానీ ఉదయ, ఆయన మనసు మీద అధికారం నీది, ఆయనలో చోటు నీది. ఆ డొల్ల నాకెందుకు? ఏం చేసుకోను? నేను త్యాగం చేశానని ఎందుకు అనుకుంటున్నావు? నాదైతే కదా త్యాగం చేసే హక్కు నాకుండేది. ఆయన ధర్మం కోసం నాకు భర్తగా అభినయించాలనుకున్నారు. అది తిరస్కరించాను నేను, అంతే. నా గురించి నువ్వు కానీ ఆయన కానీ చింతించాల్సిందేం లేదు. ఈ ఒంటరితనం, ఈ కష్టాలు నాకు అలవాటైపోయాయి. ఊ అంటే నొప్పి, ఆ అంటే నొప్పి తెచ్చుకునే గుండెకాయ కాదు నాది, చాలా గట్టిది. నీ గుండె గట్టిది కాదు యమునా. పరిమళం తనకేమీ దాచుకోకుండా పరులకు పంచే పువ్వులాంటి మెత్తటి గుండె నీది. నీ మంచితనం నీకు సుఖమివ్వకపోయినా యువతలి వాళ్లకు ప్రాణం పోస్తున్న దానివి. నా ప్రణయమూర్తిని నాకు భిక్ష పెట్టి నాకు ప్రాణం పోస్తున్న దానివి. ఈ భిక్షను తిరస్కరించి నేను జీవించలేను యమునా. నీ ముందు నేను భిక్షుకిగా నిలబడ్డానికి తయారుగా ఉన్నాను. ఉదయ చాచిన చేతుల్లో కిషోర్ చేయి ఉంచింది యమున. మీరు సుఖంగా జీవించాలని నా ఆకాంక్ష. మూసిన కంటిరెప్పల కింద నుండి స్రవిస్తున్న అశ్రుప్రవాహం ఆమె శాశ్వతంగా ఏం పోగొట్టుకున్నదో చెప్తుంటే కిషోర్ హృదయం వేదనతో నిండిపోయింది. ఈ ప్రపంచంలో ఏ స్త్రీ కూడా పెట్టని భిక్ష ఇది. ఎండ తీవ్రత పెంచుకుంటోంది. ఆకాశం నీలవర్ణంగా ఉంది. తెల్లటి మేఘాలు ఆకారాలు మార్చుకుంటూ సాగిపోతున్నాయి. పెరట్లో అరుగు మీద కూర్చుని బియ్యంలో మట్టిపళ్ళలేరేస్తూ ఆకాశంలోకి దృష్టి నిగిచ్చింది యమున. ఆకారాలు మార్చుకుంటూ గొర్రెల మందలా పరుగులు పెట్టే మేఘాల్ని చూడటం యమున దినచర్యలో ఒక భాగం. ఈ వేళప్పుడు ఈ ఆకాశం, ఈ మేఘాలు మనుషుల్లో ఏదో విహ్వలతని, వికారాన్ని రేకెత్తిస్తే రాత్రివేళ చుక్కలతో చంద్రుడితో ఆడుకుంటూ వింత సౌందర్యాన్ని వెదజల్లి హృదయాల్లో హాయైన అనుభూతిని నింపుతాయి. దానిమ్మ చెట్టు ముదురాకులు రాల్చేసి కొత్త చివుళ్ళని, పువ్వుల్ని తొడిగింది. దానిమ్మ పువ్వుల మధ్య తుమ్మెదొకటి జుమ్మని రొదచేస్తూ తిరుగుతోంది. తుమ్మెద చపలత పువ్వులకి నిండుదనం చేకూర్చుతోంది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఏదో గమ్యం, సార్థకత ఉన్నాయి. తనకే ఉంది. వండుకోవటం, తినటం, బరువుగా రోజు వెనక రోజు గడిపేయటం. అత్తయ్య మావయ్య ఉన్న ఈ ఒంటరితనం తననింత వేధించేది కాదేమో. తనతో ఎక్కువ రోజులు సేవలు చేయించుకోవటం ఇష్టం లేనట్టుగా వాళ్ళు ఒకరి వెనక ఒకరు దాటిపోయారు. ఈ పల్లెలో, ఇంత ఇంట్లో తనొక్కతే. ఇది తను కోరి వరించిన జీవితం. చాలాసేపటి నుండి ఆమెనే గమనిస్తూ వెనక నిలబడి ఉన్నాడు కిషోర్. అశ్రద్ధగా వదిలేసిన జుట్టు, అమ్మా నాన్న భయం తప్పిన పెంకి పిల్లాడిలా వంకీలు చుట్టుకుపోయి అల్లరిగా ముఖం మీద ఆడుతోంది. కొంచెం చిక్కి పాలిపోయి పలుచబడిన బుగ్గలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. చూస్తున్న కొద్దీ అతడి కళ్ళలో ఆర్ద్రత చోటు చేసుకుంది. యమునా! అతడి నుండి వెలువడిన మృదువైన పిలుపుకు యమున చివ్వున తల తిప్పి చూసింది. తెల్లటి డ్రెస్సులో నిండుగా అందాల పోటీలో పెడితే ఫస్ట్ వచ్చేటట్టుగా ఉన్న కిషోర్ అమావాస్య వెళ్ళిపోయిన 2-3 రోజులకు వచ్చే వెలుగులాంటి సంతోషం యమున ముఖంలో అస్పష్టంగా తచ్చాడింది. ఎప్పుడొచ్చారు? ఉదయ బేబీ రాలేదు? ఈరోజు అందరం రావాలనే తయారయ్యాం. అర్జెంట్ కేసు రావటంతో ఉదయ ఆగిపోయింది. బేబీని తీసుకురాకూడదు? తలుపు చాటున దాక్కున్న 4 ఏళ్ల బేబీ పరుగున వచ్చి యమునని చుట్టేసి ఆమెను ఊగిస్తూ తను ఊగిపోసాగింది. ఈసారి వచ్చినప్పుడు నాకు జున్ను పెడతానన్నావు. పెడతాను. ఈరోజు మా బేబీ వస్తుంది, దానికి జున్ను కావాలి అని చెప్పాను నల్లావుతో. రాత్రి ఈనింది. దూడేదమ్మా? కొట్టంలో ఉంది. యమునని వదిలి కొట్టంకేసి పరుగు తీసింది బేబీ. యమున చేట తీసుకుని లోపలికొచ్చింది. కుంపటి మీద టీకి నీళ్లు పెట్టి వంటకి బంగాళదుంపలు తరగసాగింది. కారులో నుంచి పళ్ళబుట్ట అవి నౌకరు చేత లోపలి పెట్టించాడు కిషోర్. అట్టపెట్టె ఒకటి యమునకిస్తూ ఉదయ్ పంపింది అని చెప్పాడు. యమున పెట్టె మూత తీసింది.
కాఫీ కలర్లో మంచి జరీ చీర, మ్యాచింగ్ బ్లౌజ్ ఉన్నాయి. నాకు ఇంతింత చీరలు ఎందుకు పంపిస్తుంది? పెట్టె నిండా ఉన్నాయి ఇప్పటికే. పెట్టెలో ఎందుకు పెట్టడం? కట్టుకోకూడదు? ఇంట్లో ఉండేదానికి అంతంత చీరలు ఎందుకు? ఉదయ్కి చెప్పండి, ఈసారి పంపాలనుకుంటే మామూలు చీర తీసుకోమని. ఈ ప్రపంచంలో ఎవ్వరూ వెలకట్టలేనిదే నువ్వు ఉదయ్కి ఇచ్చేశావు యమున. ఈ చీరలతో వీటితో బదులు తీర్చుకో చూస్తున్నదని మాత్రం అనుకోకు. కేవలం ఇది నీ మీది ప్రేమ. బేబీ ముందుగానే అన్నం తింది. పక్కింటి పాప తాటాకు బొమ్మలు, లక్క పిడతలు తీసుకురాగా ఆటలో మునిగిపోయింది. కిషోర్కి భోజనం వడ్డించి విసనకర్రతో విసురుతూ కూర్చుంది యమున. ఈ మధ్య నువ్వెందుకో చిక్కిపోతున్నావు? ఆరోగ్యం బాగుంటం లేదా? నాకేం, నిక్షేపంగా ఉన్నాను. ఒక్కదానివి ఇక్కడుండి ఏం చేస్తావంటే వినవు. మా దగ్గరకు వచ్చే యమునా. రాను. ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు? బ్రతికున్నన్నాళ్ళు. ఇది నాకెంత పెద్ద శిక్షో చెప్పలేను. శిక్షో జన్మ నక్షత్ర విశేషమో. జన్మ నక్షత్రం. తను నేర్చుకున్న విజ్ఞానం, ఈ జాతకాలు, జ్యోతిష్యం నిజమా అని ప్రశ్నిస్తూ ఉంటే తన జీవితంలో పొందిన అనుభవాలు నిజమని చెప్తున్నాయి. నడుం ఎత్తున చెరువైపు ఉన్న ప్రహరీ గోడ మీద కూర్చున్నాడు కిషోర్. అతడికి కొంచెం దూరంలో కొబ్బరి ముక్కలు వేసి కోతులతో ఆడుకుంటోంది బేబీ. మంటపంలో దేవుడికి అభిముఖంగా చేతులు జోడించి నిలబడింది యమున. ఉదయ పంపిన కొత్త చీరలో 25 ఏళ్ల పడుచతనం జాలువారుతోంది. అడవిని కాచే వెన్నెల్ల. నిశ్చల ప్రతిమలా నిలబడిన యముననే తదేకంగా చూస్తున్న కిషోర్ నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. యమున త్యాగాన్ని తన కోసం పరిమళం దాచుకోకుండా పరులకు పంచే పువ్వుతో పోలుస్తోంది ఉదయ. కానీ యమునని చూస్తుంటే తనకేమనిపిస్తుందంటే, ఆకు మీద ఏర్పడిన మంచు బిందువు ప్రభాత సూర్యకిరణంలో ముత్యంలా మిలమిలలాడుతూ కొంచెం సేపటికి ఆనవాలు లేకుండా తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. యమున జీవితం ఒక మంచు ముత్యం. కిషోర్ కళ్ళు అప్రయత్నంగా తడిశాయి. యమున ఇంకా ధ్యానంలోనే ఉంది. యమున, నువ్వు ప్రతినిత్యం దేవుడికి పూజ చేసి ఏం కోరుకుంటావో తెలుసు నాకు. వచ్చే జన్మకైనా నీ భర్త మనసులో నువ్వే ఉండాలని, అక్కడ ఇంకెవ్వరికీ చోటు ఉండకూడదని. స్త్రీ పురుషులు సమానంగా ఈ కోరిక కోరుకున్నా పురుషుడి కోరిక స్వార్థం, అధికారం. స్త్రీ కోరికలో ప్రేమ, లతలా అల్లుకుపోయే అబలత్వం ఉంటాయి. మీకు మాకు భేదం ఇక్కడే. ధ్యానం చాలించి బేబీ కోసం చూసింది యమున. కోతి ఒకటి బేబీ చేతిలోని కొబ్బరి కోసం ఎగిరింది. కెవ్వుమంది బేబీ. యమున పరిగెత్తింది. ఆమె కంటే ముందు బేబీని చేరుకుని ఆత్రంగా ఎత్తుకున్నాడు కిషోర్. బేబీని ఎత్తుకుని కోతులకు అరటిపండు ముక్కలు చేసి విసురుతూ వాటి కోతి చేష్టలు చూస్తూ కూతురితో పాటు హాయిగా నవ్వేస్తున్న కిషోర్ను రెప్పవాల్చకుండా చూస్తోంది యమున. భగవంతుడా, నాకు జన్మంటూ ఉంటే ఈ బేబీతో ఈయన నా సొంతం కావాలి. నా పూజ, నా తపస్సు నీ నుండి ఈ భిక్ష పొందడానికే. యమునకేసి చూసిన కిషోర్ ఆమె చూపులకు కలవరపడ్డాడు. అతడి ముఖంలో నవ్వు ఎగిరిపోగా, ఇక వెళ్దామా అన్నాడు. చీకటి వెలుగులు కౌగిలించుకుంటున్నాయి. ఆకాశం చిక్కటి నీలాన్ని పులుముకుంటోంది. చుక్కలు ఆకాశరంగాన్ని అలంకరిస్తున్నాయి. బేబీని ఎత్తుకున్న కిషోర్తో గుడిమెట్లు దిగుతోంది యమున. నవల సమాప్తం. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.